హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా చేసుకుని జస్ట్ 35 రూపీస్లో కంప్లీట్ అయిపోయే ఒక డిజైన్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్: సిల్వర్ కలర్ థ్రెడ్, సిల్వర్ కలర్ జరీ థ్రెడ్. ఇది పెద్ద రీలు, చిన్న రీల్ 15 రూపీస్ రీల్ సరిపోద్ది మనకి బ్లౌజ్కి. నెక్స్ట్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్, ఈ రీల్ వచ్చేసరికి 18 రూపీస్. ఫస్ట్ మనం నెక్ చుట్టూ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ ఉంది చూసారా, దాన్ని తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ డిజైన్ మీరు బ్లాక్ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. కాకపోతే మీ సారీ కలర్ కాంబినేషన్ బట్టి ఇక్కడ థ్రెడ్స్ అనేవి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సిల్వర్తో కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 పేటలు తీసుకుని మళ్ళీ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇక్కడ 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో. అది ఎలా అన్నది కూడా చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి. చూస్తున్నారుగా, ఇక్కడతో 2 లైన్స్ గొలుసు కుట్టు కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ 2 లైన్స్ మీద మనం క్రాస్గా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. గ్రీన్ కలర్ దారంతోనే ఇటు కుట్టులా వస్తుంది. ఫస్ట్ ఒక సైడ్ ఇటు కుట్టాం కదా గొలుసు కుట్టు, ఇప్పుడు పైకి ఈ విధంగా మీరు ఆల్టర్నేట్గా ఒక గొలుసు పైకి వేసుకుని ఒక గొలుసు కిందకి ఇలా వేసుకోవడం వల్ల మీకు జిగ్జాగ్ లైన్లో వస్తుంది. దాన్నే ఇంటూ కుట్టు కూడా అనొచ్చు. అది ఎలా అన్నది కూడా నేను ఇక్కడ జాగ్రత్తగా చూపిస్తున్నాను చూడండి. ఎవరికైనా అర్థం కాకపోతే కనుక క్లియర్గా అర్థమవుతుంది. జిగ్జాగ్ లైన్ లాగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ 2 లైన్స్ మీదే గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ మీదే కుట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా సిల్క్ థ్రెడ్తో కుట్టుకున్న తర్వాత ఇంటు కుట్టి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కన మళ్ళీ సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. దీని పక్కనే
మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఇది మనం నెక్ చుట్టూ ఈ జరీ లైన్స్తో మనము ఒక బార్డర్ కింద వేసుకోవాలి. ఇప్పుడు నేను చాక్ పీస్తో లైన్స్ అనేవి డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. చూస్తున్నారుగా, ఈ విధంగా జిగ్జాగ్ లైన్స్ లాగా ఒకటి పెద్దది ఒకటి పొట్టిది ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు లైన్స్ అనేవి గీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ మీద నేను సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. ఒక్కొక్క లైన్ మీద ఒక్కొక్క గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మీకు ఇక్కడ ఒకటి కుట్టి చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా మిగిలినన్ని కూడా కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఒక లైన్ కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు లైన్స్ అన్నీ మనం కుట్టుకోవాలి. మొత్తం లైన్స్ కుట్టుకున్న తర్వాత మనకి లైన్స్ అనేవి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కనిపిస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్, గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ 8 పేటలు ఎక్కించుకుని నీడుల్లోకి, అంటే 4 కలిపితే 8 అవుతాయి కదా, ఆ విధంగా ఎక్కించుకుని ముడుకుట్టు అనేది కుట్టాలి. ఈ సిల్వర్ కలర్ లైన్స్ ఉన్నాయి చూసారా, వాటికి ఎండింగ్ పాయింట్లో మనము ఒక్కొక్క ముడుకుట్టు అనేది కుట్టాలి. అది ఎలా అంటే, మనం ఇప్పుడు నీడిల్ పైకి తీసుకున్నాం కదా, తీసుకున్న నీడిల్కి 2 సార్లు ఈ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తిప్పి దాన్ని మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ కిందకి దింపితే ముడుకుట్టు అనేది వస్తుంది. సింగిల్ స్టెప్ చేస్తే మనకు ముడి చిన్నగా వస్తుంది. అదే నీడిల్ చుట్టూ 2 టైమ్స్ తిప్పుకుంటే మనకు ముడి అనేది కొంచెం లావుగా కనిపిస్తుంది. మీకు ఇంకొకసారి ఇక్కడ కుట్టి చూపిస్తున్నాను ముడి ఎలా వేసుకోవాలన్నది చూసేయండి. చూస్తున్నారు కదా ముడి కుట్టి ఎలా వేస్తున్నా అన్నది. సేమ్ ఇదే విధంగా మీరు మొత్తం లైన్స్ అన్నిటికి ఎండింగ్ పాయింట్లో ఒక్కొక్క ముడి అనేది వేసుకోవాలి. మొత్తం అన్ని చోట్ల ముడులు వేసుకున్న తర్వాత మనకి డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇదే డిజైన్ మీరు నెక్కి బార్డర్ కింద వేసుకుని హ్యాండ్స్కి వచ్చేసరికి ఇదే బార్డర్ వేసుకోవచ్చు ప్లెయిన్ హ్యాండ్స్ అయితే. అదే కనుక హ్యాండ్స్ మీద ఏదైనా పొట్టు డిజైన్ లాంటిది వస్తే దానికి అవుట్లైన్ కింద గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని గోల్స్ కుట్ అనేది కుట్టుకోవాలి. ఈ డిజైన్ ఓవరాల్గా నెక్ కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ వీడియో కనుక అలానే ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. ఓవరాల్గా చూస్తున్నారు కదా నెక్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్స్కి ఇక్కడ రంపన్ డిజైన్లా ఉంది కాబట్టి ఈ బ్లౌజ్కి దీనికి అవుట్లైన్ కింద గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకున్నారు. మీ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఏ డిజైన్ వచ్చిందో దానికి అవుట్లైన్ కింద గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని కుట్టుకుంటే సరిపోతుంది గొలుసు కుట్టు. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా వద్దు మాకు హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ కావాలనుకుంటే నెక్కి ఏది వేసుకున్నామో అదే డిజైన్ మీరు హ్యాండ్స్కి కూడా వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే చాలా లో కాస్ట్లో అయిపోతుంది. జస్ట్ 35 రూపీస్లో మీకు ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.